పాలగడ్డలు కొంటకు వచ్చాం కదా. ఎప్పుడైతే మన డైలీ మార్కెట్ ఇది కొంచెం ఎదరికెళ్తే ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది. పాలగడ్డల ఇది చెప్తాను ఎదరికెళ్ళి మనకి ఈ ఫ్లైఓవర్ పక్క నుంచే ఉంటుంది. స్టార్టింగ్ ఒకటి రెండో కొట్టు రేకులు పక్కన ఉంది కదా, మెకానిక్ షెడ్ పక్కన ఉంటుంది. పాలు గడ్డలు అమ్ముతారు. ఇటు వెళ్తే మన పాలగడ్డలో జ్యూస్ పాయింట్కి ఎవరైనా కావాలితే కొత్తగా తీసుకొచ్చింది. ఇదైతే మన బుధవారం మార్కెట్ డైలీ మార్కెట్ ఇది. దీని ఎదురుగానే మన ఇలాగా పక్కన ఫ్లైఓవర్ పక్క నుంచి ఉంటుంది. మెకానిక్ షెడ్ పక్కనే అక్కడ దొరుకుతాయండి. ఇప్పుడైతే నేను పాలగడ్డలకి వెళ్ళి వచ్చానండి. పాలగడ్డలు అయితే తెచ్చాను. 4 ప్యాకెట్లు తీసుకొని చూపిస్తానయ్యి. అక్కడ వీడియో తీస్తానంటే అలా అంటే ఓనర్ గారు గమ్ముని ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి వద్దన్నారండి. నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పుడు తీతురు కానీ లోపు నేను అడుగుతానండి అన్నారు ఆయన. అది పెట్టాము. అయితే పాలగడ్డలని మీకు ఒకసారి చూపిస్తాను. మీకు దూరం నుంచి కూడా అయితే మీకు లొకేషన్ అయితే చూపించాను. నెక్స్ట్ ట్రిప్లో అయితే చూపిద్దరు కానీ మొత్తం పాల ప్యాకెట్లు అన్నీ కూడా చూపిద్దరు కానీ అన్నారు. మరి వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం తీయకూడదు కదండి, బాగోదు కదా. అందు గురించి అని నేనైతే ఇప్పుడు పాల ప్యాకెట్లు అయితే తీసుకుని వస్తాను. మీకు లాంగ్ నుంచి అయితే మీకు లొకేషన్ అయితే మామూలుగా అడ్రస్ చెప్పాను అంతే. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏమైనా అర్థమైతే దాంట్లో చూడండి. లేదంటే నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ వెళ్తాం కాబట్టి అందులో అయితే మీకు క్లియర్గా మొత్తం అన్నీ కూడా లొకేషన్ కానీ వాళ్ళ షాప్ అడ్రస్ కానీ అన్నీ మీకు దాంట్లో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను పాల ప్యాకెట్లు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంట్లో స్వీట్ ఒకటి చేద్దామని చెప్పి సొరకాయ ఒకటి తెచ్చానండి. సొరకాయతో కొంచెం స్వీట్ చేద్దామని అక్కడి నుంచే మీకు మార్కెట్ కాడి నుంచి మీకు అయితే పాలగడ్డలు అయితే చూపించాను. ఇదిగోండి పాలగడ్డలో 4 ప్యాకెట్లు తీసుకున్నాను. 4 కలిపి మనకి 120 రూపాయలు అయిందండి ప్యాకెట్లు. 4 ప్యాకెట్లు కలిపి మంచి అంటే వేరే మంచి కంపెనీ ఉంటాయి ఇంకాను, అవి అయిపోయినాయి అన్నారు. అవి ఉన్నాయంటే ఇంకా ఈ 4 ప్యాకెట్లు తీసుకుని వచ్చాను. ఆయన దగ్గర ఇంకా 4 ఉన్నాయంటే మన వాళ్ళు కొత్తగా ఎవరైనా జ్యూస్ పాయింట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉపయోగపడతాయండి అక్కడ. కాకపోతే ఎర్లీకి వెళ్ళి తెచ్చుకోవాలి, ప్యాకెట్లు ఉండవు. ఎందుకంటే ఇంకా మే నెల స్టార్ట్ అయింది కదా, అందరూ జ్యూస్ల మీద ఉంటారు ఎక్కువ జనం. ఇప్పుడైతే మన ఈ పాలతోటి జ్యూస్ తయారు చేద్దాం. ఏం జ్యూస్ చేద్దాం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మా అమ్మగారేమో ఇప్పుడు పుచ్చకాయను కర్బూజా తెచ్చారు, తింటాకి పిల్లలు తింటాకని. ఇవి కూడా జ్యూస్ చేద్దాం. ఇప్పుడైతే మనం సపోటా జ్యూస్ అయితే చేద్దాం. పొద్దున్న మార్కెట్ నుంచి అయితే మనం సపోటాకాయలు తెచ్చాం కదండి, ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టాను. ఇవన్నీ మనం ఇప్పుడు జ్యూస్ చేద్దాం. జ్యూస్ కూడా ఎలా వచ్చింది ఏంటని చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే మన గడ్డ పాలతో జ్యూస్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఫ్రెండ్స్. పాలు కూడా బాగుంటాయి క్వాలిటీగాను. అన్నీ మనం జ్యూస్ వేసి చేద్దాం. మన ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఇలా తీసుకొచ్చండి. పిల్లల స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ మనం బయట నుంచి వచ్చినప్పుడు కానీ ఇంటికాడ పాలగడ్డలు ఉంచితే ఎండలో వచ్చినప్పుడు సేవించుతారు. మనకు కూడా ఇబ్బంది లేకుండా తాగొచ్చండి జ్యూస్ అన్నీ కూడా. బయట అయితే బోల్డ్ డబ్బులు వేస్ట్ చేస్తున్నాం. అంటే వేస్ట్ ఏం కాదు, ఎవరి కష్టం వాళ్ళదండి. ఇదైతే మన సొంతంగా మనకి షుగర్ ఎంత కావాలంత అంత వేసుకోవచ్చు. మనకి జ్యూస్ ప్యాకెట్ చూపించు. ఇదిగోండి, ఇదైతే పాలు గడ్డ. ఇది మీకు నేను కింద వేసినా కానీ మగలదరా అది కానీ గడ్డ పాలు తీసేది బెటర్. ఇది స్టాండా, అది ఆపైతే తీసేది కానీ ఫోన్లో ఎలా ఉంచుకో నీకు కనపడతా. తీసేసండి, నీకు కుదురుతలేదు కదా. అయితే మనకి 50 రూపాయలు అండి సపోటాకాయలు. 50 రూపాయలకి తెచ్చాం కదా. జ్యూస్ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా మీకు అయితే చూపిస్తాను.
చేస్తాను కాయలే కొద్దిగా గట్టిగా ఉన్నాయి. రేపు పొద్దున్న పని చేస్తాయి. పొద్దున సింపుల్గా అయితే మనం ఫస్ట్ సొప్పటకాయలు నలిపేద్దాం జ్యూస్. నేను ఇప్పుడైతే గడ్డపాలు అయితే సెతకూడదాం. చెప్పమా కత్తి ఆపొకసారి. గడ్డపాలండి ఇది. మన జ్యూస్ కొట్లో కూడా వేసేది ఇదే. ఫోటో తీసి లాస్ట్లో కింద ఏనా నీట్గా వేసుకుందాం. మనకు సరిపడినంత షుగర్. హార్లిక్స్ ఉంది కొంచెం అంటే స్వీట్కి సరిపడిగా వేసుకుందాం అండి. బాబాయ్ అంత షుగర్ అంతే ఏంటండి, అలా సొపాటాకి స్వీట్ కదా, మనకి ఎంత కావాలో అంత వేసుకుందాం షుగర్. దీంట్లో కూడా కొన్ని లూజ్ పాలు అయితే వేసుకుందామండి. పాలు వేసుకుందామండి, ఇంకా బాగా చిక్కగా ఉంది కదా. టీ కొంచెం 1 సెకండ్. ఓకే, ఇలా చూపించండి నన్ను. ఇదిగోండి ఇప్పుడైతే మనకి జగ్గుడు వచ్చింది కదా. ఇది ఎన్ని గ్లాసులు వస్తుంది చూద్దాం. అదే ఇదిగోండి ఇప్పుడు ఎన్ని గ్లాసులు వచ్చింది చూద్దాం. సపోటా జ్యూస్ మేము నలుగురు ఉన్నాం, నలుగురికి 4 గ్లాసులు వస్తుందా లేదా చూద్దామండి. ఇంకా కొంచెం పాలు వేసుకుంటే ఇంకా వస్తుంది. చిక్కగా ఉంది కదా, బాగా చిక్కగా ఉంది. లైట్గా పాలు వేసుకుంటే మటుకి ఫుల్గా వచ్చేద్దండి గ్లాసులకి నిండుగా. ఇదైతే ఫుల్గా ఉన్న గ్లాసులు అయితే పిల్లలకి ఇచ్చేద్దాం. టేస్ట్ కూడా చేద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఓకే, రెండు పిల్లలకి ఇచ్చేద్దాం, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఓకేనా? హాయ్ అండి, చూసారు కదా ఈరోజు మా సొపాటా జ్యూస్ ఎలా వచ్చింది ఏంటి మీరు నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. గుల్లిపోతుంది జ్యూస్ ఎలా వచ్చింది టేస్ట్ చెప్తాను ఫ్రెండ్స్. సూపర్ వచ్చిందండి. సేమ్ మన జ్యూస్ పాయింట్లో చేసినట్టు వచ్చింది, చాలా బాగుంది. షుగర్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి మన చిక్కగా బాగా వచ్చింది జ్యూస్ కూడా. సపోటాకి కూడా స్వీట్ ఉండడం వల్ల షుగర్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి. ఓకే ఫ్రెండ్స్, జ్యూస్ వీడియో ఎలా వచ్చింది మీరు కామెంట్స్లో పెట్టండి. మెట్టపాలు కావాలంటే కనుక మన బుధవారం మార్కెట్లో ఫ్లైఓవర్ పక్కనే ఉంటుందండి. మన ఫ్లైఓవర్ ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మెకానిక్ షీట్ పక్కనే. అక్కడైతే మీకు గడ్డ పాల ప్యాకెట్ వచ్చి 35 రూపాయలు 30 రూపాయలు అలా ఉంటాయి. క్వాలిటీలు కూడా ఉంటాయండి దాంట్లో. అందులో బెస్ట్ క్వాలిటీ తీసుకోండి.
క్వాలిటీ నెంబర్ 1గా ఉంటుంది పాల్ ప్యాకెట్. వచ్చి ఇదండి మా అబ్బాయి స్వీట్ చేయమన్నాడు. సొరకాయ స్వీట్ అండి. రేపు చేసుకున్నాం. కానీ ఇదైతే మన సొరకాయతో మొత్తం తరిగేసానండి ఇలాగ సన్నగాను. దీని అయితే మనం ఇప్పుడు స్వీట్ అయితే తయారు చేద్దాం. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, తింటారు స్వీట్ గాను. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయి ఏంటంటే మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే దీంట్లో వాటర్ ఉంటుందండి. వాటర్ అయితే మొత్తం పిండేద్దాం. వాటర్ ఉంటే బాగోదు, సప్పగా ఉంటుంది. ఈ వాటర్ అయితే పిండేసి మనం స్వీట్ అనేది ఎలా తయారు చేద్దాం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కారం కొట్లు వేసుకుని పిండేసుకుందాం మొత్తం. వాటర్ అంతా వచ్చేసిలా పిండేయాలండి. ఇది అయితే సప్పగా ఉంటుంది, టేస్ట్ ఉండదు ఈ వాటర్ ఉండటం వల్ల. మన సొరకాయ అంటేనే వాటర్ కదా. ఇప్పుడు స్వీట్ అయితే దీంట్లో తయారు చేస్తున్నాం. అంటే వేరే గిన్నెలు ఉన్నాయి కానీ మనం ఫస్ట్ టైం కదా ట్రై చేస్తాం. ఈ గిన్నెలు అయితే ట్రై చేస్తున్నాం, ఎలా అవుతుంది ఏంటో చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే చూడండి సరిపోయింది లేదు. అదే సిమ్లో పెట్టింది అసలు. ముందుకైతే నెయ్యి వేసుకుందామండి. అంటే మన దగ్గర ఉన్న నెయ్యి అయితే అయిపోయింది. రేపు ఉత్తనే వెళ్ళినప్పుడు డిమార్ట్లోకి వెళ్ళినప్పుడు తేవచ్చు. రెండు ప్యాకెట్లు వేసేసుకుందాం. ఇవాళ వెళ్దాం కానీ కొంచెం బయటికి వెళ్ళి వచ్చేప్పుడు లేట్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ కొంచెం వేరే వర్క్ ఉంది. పిల్లలకు స్వీట్ తయారు చేసి వెళ్దామని చెప్పి ఆగిపోయామండి. కనిపిస్తుందా స్వీట్స్ అంటే? ఇవన్నీ కూడా ఇప్పుడు బయట నుంచి తెచ్చినాయే చిన్నగానే. అన్నీ లైట్గా వేపేసుకుందాం. మరీ బ్లాక్ రాకుండా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేసుకుందాం. చాలా వేసుకోవాలండి దీంట్లో. బాదం పప్పులు కానీ బాదం పిస్తా కానీ అన్నీ వేసుకొచ్చి బాగుంటాయి. ప్రతి ఇయ్యే కదా వేసుకున్నామా లైట్గా. ఇది కూడా వేపేసుకుందామండి. నీరు పుక్క అనేది లేకుండా పిండేసుకోవాలి. ఇది మన చేతి కూడా చెమ్మ అంటుకోవట్లేదు. అప్పుడు మన స్వీట్ అనేది బాగా వస్తుంది. బయటికి వేపుకున్నాక మనం దీంట్లో పాలు వేసుకుని ఉడకబెట్టేద్దాం. ఇవాళ ఉగాది కదా, అందు గురించి ఇంట్లో పిల్లలకి స్పెషల్గా ఇంట్లో స్వీట్ అని మొత్తం అన్ని జ్యూస్లు అన్నీ చేసాను. అలా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో చేసుకున్నాయని మీకు చూపిస్తానని. ఉడకబెట్టాలా? ఈ 1/2 లీటర్ పాలండి. ఇవి ప్యాకెట్. ఒక చిన్న సైజు ఒకటి మన సొరకాయ 20 రూపాయలు ఎంత ఉంటుందండి, అది 30 రూపాయలు. దాని సైజు తెచ్చుకుంటే మనకు ఒక 1/2 లీటర్ పాలు వేసుకుంటే సరిపోతాయి.
ఇప్పుడైతే మనం హై లెవెల్లో పెట్టుకుందాం. దీంట్లో లాస్ట్నే మనం పొద్దున కొనుక్కొచ్చాను కదండి సన్నసేమియాలు అయితే వేద్దాం. టేస్ట్ సూపర్ ఉంటుంది. అది ఇది కూడా మిక్స్ చేసి మనం వండుదాం. ఎలా ఉంటుంది మీకు టేస్ట్ చూపిస్తాం ఫ్రెండ్స్. చూద్దాం. ఇదిగోండి మనం దీంట్లో పాలు వేస్తాం కదా, శుభ్రంగా అది ఉడికిదాకా అయితే మనం బాగా ఉడకాలి, మెత్తగాను బాగుంటుంది అప్పుడు టేస్ట్. దీంట్లో షుగర్ కూడా మనం సరిపడా తీసుకుందామండి. పాలు ఇలా పెట్టి ఒకవేళ పాలు సరిపోతే కనుక మళ్ళీ వేసుకుందామండి. ఈ ఉడికి గోల్ది కూడా మనకి పాలు చిక్కబడిపోతాయి కదా. సన్న సేమియాలు అనేది లాస్ట్ని వేసుకుందామండి, ఎందుకంటే ముందుగానే అయితే ఈ మొత్తం జ్యూస్ అయిపోతాయి. లాస్ట్లో ఇంకా 10 నిమిషాలు ఉందనగా ఒక 5 సెకండ్లు అలాగా అప్పుడు వేసుకుందాం. బాగా ఉడకనిద్దాం. దోసకాయ గింజలు ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా వేసుకుందామండి, బాగుంటాయి. కొంచెం కొంచెం గుమ్మడికాయ గింజలు నీకు అంటారు ఇట్లా పేర్లు. ఇట్ల పేర్లు అయితే మనకు తెలియదండి. తెలిసి నీకు మెసేజ్ పెడతాను. వీటిలో అవి లైట్గా పన్నుకి అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది, టేస్టీగా. ఇయ్యాతం చెప్పి ఇయ్యాతం బాగుంటుంది. ఏం దోసకాయ గింజలు, పుచ్చకాయ గింజలు ఇవి కాదా చెప్తాం. అవి ఏంటంటారు వాటిని అవన్నీ కూడా చెప్తాం. మనం టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఎట్లా వచ్చింది అయిపోయి గుమ్మడికాయ. ఇప్పుడైతే మనం షుగర్ సరిపడకంత వేసుకుందామండి. షుగర్ అయితే మనం గట్టి వేసుకుందాం. షుగర్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి స్వీట్కి. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది స్వీట్ తక్కువ తింటారు. దీంట్లో అయితే మనం బాదం పిస్తా కానీ నెక్స్ట్ బాదం పప్పులు కానీ అన్నీ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అవి మన దగ్గర లేవని ఇప్పుడు వేయట్లేదు. మన దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు వేసి ఉన్నాయి, చూపించాను ఒకటి చూడండి. టేస్ట్ ఎలా వచ్చింది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. మీకు వేస్తాం పంచదారి అంటే షుగర్ బాగా తింటారు. స్వీట్కి షుగర్ ఎక్కువ ఉంటేనే అది బాగుంటుంది టేస్ట్గాను. దీంట్లో మనం సేమియాలు యాడ్ చేసుకుందాం లైట్గా. పొద్దున్న తెచ్చానండి బజార్లో నుంచి, రైతు బజార్లో అమ్ముతుంటే తెచ్చాను. సన్న సేమియాలు కదండి బాగుంటాయి. ఇందులో జాగ్రత్త చూసుకోవచ్చండి, లేకపోతే సన్నంగా ఉంటాయి కదా అట్లా కలిసిపోతాయి. పొడి చేసి అక్కడ అన్నీ పొడిపోయిపోతాయి. చాలా బాగుంటాయండి ఈ సన్న సేమియాలు. రేపు రంజాన్ కదా, రేపు పొద్దున స్వీట్ వీటితో స్వీట్ చేసి చూపిస్తాను రేపు కూడాను. చూడండి ఫ్రెండ్స్.
రేపైనా సత్యదా నేను రేపు ఉండాలి. రేపే ఈ త్రాన్ని నానిపోతాయండి సేమియాలు దారాల్లాగా ఉంటాయి సరే అప్పుడు అవి ఏగానే కుక్ అయిపోయినాయి అంటున్నాయి ఓకేనండి మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది దీని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం స్వీట్ కూడా ఎలా వచ్చింది ఏంటని మీకు అన్ని చూపిస్తాను చూడండి కావాలంటే పలసగానే చేసుకోవచ్చండి పాయసంలో తాగొచ్చు మనకి స్పూన్తో పెట్టి తినేదే కాబట్టి బాగుంటుంది అందుకే కొంచెం చిక్కపడిలాగా ఉంచాను ఓకే ఆపేసాను ఇదిగోండి ఇందాక మనం స్వీట్ తయారు చేసాం కదా మనం అది ఎలా వచ్చింది ఏంటంటే మనం ఇప్పుడైతే టేస్ట్ అయితే చెప్తామండి ఇప్పుడు చూసారా స్వీట్ అనేది ఎలా ఉంది ఏంటో టేస్ట్ చేద్దాం అంటే టేస్ట్ చేసేది ఎలా ఉంది చాలా బాగుంది చెప్పు మామూలు చాలా బాగుంది టేస్ట్ నేను కూడా టేస్ట్ చేస్తానండి ఎలా ఉంది ఏంటో షుగర్ కూడా చూపిద్దాం సూపర్ ఉందండి స్వీట్ అన్నీ కూడా దీంట్లో జీడిపప్పు ఇందాక అవి వేసాం కదండి ఆనపకాయ గింజలు గుమ్మడికాయ గింజలు అయ్యని అవి ఇంకా టేస్ట్ బాగుంది చాలా బాగా వచ్చింది అవి నోటికి అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంది స్వీట్ చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇది ఇష్టంగాను ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో ఎవరికైనా నచ్చినట్టయితే కనుక ఎలా వచ్చింది ఏంటనేసి కూడా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందువరకు బాయ్ అండి